హలో అండి. హాయ్ అండి. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ వచ్చేసి ఈరోజు మేము మిరప నాటుతున్నామండి. రేపు పడాల్సింది ఈరోజు కొంచెం అయితే నాటినామన్నమాట. ఇక్కడ వచ్చేసి మామూలుగా మిరప నాటేటప్పుడు దేవుణ్ణి అయితే కొలుచుకుంటామండి. అంటే రాళ్ళు పెట్టేసి పసుపు కుంకుమ పెట్టేసి దేవుడిగా కొలుస్తాం అనమాట. భూమమ్మ గడ్డను వేయాలనేసి అక్కడైతే పువ్వులన్నీ ఇంటి దగ్గర నుండి టెంకాయ అన్నీ తీసుకొని వచ్చినాం అనమాట. నీళ్ళు తీసుకొచ్చి బిందెలో అన్నీ కడిగేసి బాగా బొట్లు కుంకుమ పసుపు పెట్టేసి ఉదికడ్డలు పెట్టేసి పువ్వులు పెట్టేసి తాంబూలం పెట్టేసి తాంబూలంలో దక్షిణ పెట్టేసి ఇలా అన్నీ పెడుతున్నాం అనమాట. మనము ప్రతి వీడియో చూస్తూ ఉంటాము, చాలా ఈజీగా తీసేస్తాం కదండి. అంత ఈజీ కాదనమాట. పొలంలోకి దిగినామంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలంటే, ఏదైనా పొలం బయటికి తీయాలంటే నిజం మా మిరప ఎంత కష్టం అంటే 2 రోజులు గినాలు అవన్నీ ఎగేసింది ఒక ఎత్తు అయితే, ఈరోజు మిరప పడేటప్పుడు ఎంత కష్టం అంటే నీళ్ళు ఒక పక్కకు పోకుండా జిమ్ముకోవాలి. మడవ కాడ ఒకరు ఉండాలి, నారందిచ్చే కాడ ఒకరు ఉండాలి, మళ్ళీ కయ్యమ్మడి ఒకడు పోవాలి. ఎంతమంది 6 మంది ఉంటే కానీ పని కాలేదనమాట. సెల్లు నేను బయటికి తీయలేదనమాట. అసలు నిమిషం గ్యాప్ ఉండదు. పరిగెత్తి చేసుకోవాల్సిందే అనమాట. ఇంకా మాది కూడా ఈరోజు ఇంకా నేను స్పెషల్గా ఈరోజు మాకు రెడ్డమ్మ తల్లి కదా, ఈరోజే నారు పడాలి అనుకున్నాను, రేపు పడుతుంది అనుకున్నాను, కానీ ఈరోజే మొదలు పెట్టినామన్నమాట. అందుకనేసి ఈరోజు పొద్దున్న లేసేసి ఇంట్లో టెంకాయ అన్నీ కొట్టేసి అమ్మని నమ్ముకొని, నిజంగా అండి మనం ఎంత కష్టం చేసినా దేవుని సంకల్పం కూడా ఉంటేనే కదా గడ్డన పడేది. ఈసారి మన గడ్డను వేయాలనేసి మనస్ఫూర్తిగా ఆ భూమి అమ్మని అయితే నమ్ముకొని ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసి హారతి ఇచ్చేసి మిగతా పని అయితే ఇంకా ఇప్పుడు మాకు 9 గంటలకు కరెంట్ వచ్చేదండి. 9 కరెంట్ వచ్చి మళ్ళీ సాయంత్రం 6 వరకు ఉంటుంది అనమాట. అప్పటి వరకు మోటార్లు ఆడుతూనే ఉంటాయి, మనం పరిగెత్తానే ఉండాలి, నారు అందించి ఉండాలి. ఒక అన్నం తినేటప్పుడు తప్ప గ్యాప్ పోయింది. ఇంకా అలా మొత్తం ఒకటే పని అండి. ఇంకా నేను ఎక్కడ కూడా వీడియో తీసేదానికి అంత టైం లేదనమాట. తీయాలన్నా కూడా చేతులకు అంత బురద ఉంటుంది. సెల్లు తీయాలి, సెల్లు ఆడ కింద పడుతుందో నారు అందిస్తూ ఉండాలి, ఇలా ఉంటుంది అనమాట. నీకు నిజంగా అండి, 100 సూదులు తీసుకొచ్చి కాళ్ళకు పొడిచి ఎలా ఉంటాయో అలా చిమ్మ మంట అనమాట. నేను ఇంత హార్డ్ వర్క్ ఎప్పుడు చేయలేదండి. ముందు కూడా భూమి చేసినా కానీ మధ్యలో 2 ఏళ్ళు చిన్నోడు సన్నపిల్లప్పుడు ఇంకా పోయినసారి గ్యాప్ పడింది అనమాట. 2 ఏళ్ళు ఇంకా ఇంత నేను చేస్తాను అనుకున్నాను అనమాట. ఏదైనా చెప్తారు కదా, మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చని, అలాగే నా విషయంలో అయితే ప్రూవ్ అయిందనమాట. అంటే చేస్తా అంటే కష్ అనమాట. చేయాలి, మనదే కదా అనే ఒక తపన పట్టుదల అయితే పెరిగిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. మనకు 10 రూపాయలు సంపాదించుకోవాలంటే కష్టపడితేనే కదండి. ప్రతిదానికి కష్టపడితేనే డబ్బు విలువ కూడా తెలిసేదనమాట. ఇలా కొబ్బరికాయ కొట్టేసి ముక్కునే మా రెడ్డిగాడు చూడండి రెడీగా పార పట్టుకున్నాడు. నేను ముక్కునే అంటే మా వాడు కూడా వచ్చి ముక్కుంటున్నాడు అనమాట. ఇంకెందుకులే మా వాడికి చెప్పులు ఉన్నాయనేసి ఇప్పేసి మా వాడిని ముక్కేమన్నాను అనమాట. మా రెడ్డిగా అంటే ఇలాంటి సెంటిమెంట్లు వానికి అస్సలు ఉండవు అనమాట. వాడు వాళ్ళ నాన్న సేమ్ టు సేమ్ జిరాక్స్ అనమాట. అంటే బుద్ధిలో, క్యారెక్టర్లో, ఇలా బిహేవియర్లో అంతా కూడా వాళ్ళ నాన్నకు పోలి వీడు ఉంటాడు అనమాట. అంటే వీనికి కూడా ఇలాంటి సెంటిమెంట్ కుదరవు అనమాట. మా మేఘా చెప్పు స్వామి దేవుడా అని బాగా ముక్కుంటాడు అనమాట. వాడు నాలాగా అన్నిట్లో ఆరితేరి నా కొడుకు అనమాట బాగా. ఈడ మా ఆయన ముక్కుంటున్నాడు అనమాట. స్వామిని ముక్కోమంటే ఏందో ముక్కునే అంటే ముక్కునే అన్నట్టు బలవంతంగా ముక్కుంటారు. వీళ్ళు ఏమన్నంటే నువ్వు ముక్కుంటే చాలే, నా బదులు కూడా నువ్వు ముక్కో అంటాడు అనమాట. నారు చూడండి అందిస్తాను అనమాట. ఒక పక్క నీళ్ళు పడుతున్నాయి. ఆ కొద్ది గ్యాప్లో అలా తీసానండి. నారు అలా సంచులకు వస్తుంది అనమాట. సంచులకు తీసుకొని ఇలా ఒక కయ్య పాడుతా అంటే ముందు పారిన కయ్యలు నాటుకుంటూ వచ్చారనమాట. వెంటనే నీళ్ళు వారాలా, వెంటనే వాళ్ళు నాటుకుంటూ పోతుంటారు అనమాట. నీళ్ళు కయ్యలో పోతున్నాయి చూడండి. అవతల కయ్య నారు వేస్తూ పోతున్నారు. నేను అక్కడ ఇంకా నారు అందియాలి కాబట్టి పెద్దగా నేనైతే వీడియో తీయలేదండి. ఇంకా నేను అంత తీసే వాళ్ళు కూడా ఎవరు లేరు అనమాట. ఎవరి పనులు వాళ్ళు బిజీ అనమాట. నారు చూడండి మైదుకూరు నర్సరీలో అయితే పెంచుతారనమాట. అక్కడ నుండి మేము డబ్బులు ఇచ్చేసి ఇలా తెచ్చుకుంటాము. ఒక మూటకి వచ్చేసి 2500 నుండి 3000 మొక్క అయితే పడుతుంది అనమాట, మిరప మొక్క. అవన్నీ తీసుకొచ్చి ఇలా మ్యాక్సీలో ఎండలేనేసి మ్యాక్సీలోనే పెట్టినారనమాట. పట్టగట్టేసి కిందికి అయితే దించలేదు. మనకు ఆడొక్క మూటే దించేసుకొని ఆ నారు టబ్బుకి పెట్టుకొని నాటే వాళ్ళకు అందిస్తామంటే మడవ చూసుకుంటూ వాళ్ళు నాటుతారనమాట. మనం ఎంత బాగా అందించి వాళ్ళు అంత స్పీడ్గా నాటుతారు, తొందరగా అయిపోతాయి. మనం డిలే చేసినామంటే నాట్లు కూడా డిలే అయిపోతాయి అనమాట. ఇవన్నీ ఒక 90,000 మొక్క, 1,00,000 మొక్క ఏమైతే తీసుకొచ్చామన్నమాట. ఇంకా 6 మూటలు అయితే ఇంకా కరెంటు పోయి కుదవబడింది అనమాట. కింది తోట అయితే మాది కూడా ఒక 4 ఏళ్ళు ఉన్నాయి. కింది తోట అయిపోయిందనమాట. పై తోట అంతా ఉంది. రేపు తెల్లవారుజామున 3కి వస్తుంది అనమాట.
ఇది చూడండి, ఇదంతా ఇక్కడి వరకు మా మరిదిది అనమాట. ఆడి నుంచి ఈడి వరకు నాట్లు వేసినంత వరకు మా మరిది. ఇక్కడ బీడ్ అంత ఉంది కదా, ఇది మాదనమాట. ఇది ఇంకా రేపంతా ఇది నాటు పడుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, అలా సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.